హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆలని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ నేను మీకు సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలోని ఒక షాప్ చూపిస్తానండి. ఈ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది చాలా ఫేమస్. ఇందులో ఏమేమి ఉంటాయో నేను మీకు 1 by 1 చూపిస్తాను. ఇది ఒక బిల్డింగ్ మాత్రమేనండి, వీళ్ళవి 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ షాప్ పేరు వచ్చేసి అగ్రోమెక్. చూస్తున్నారు కదా, ఇక్కడ మొక్కజొన్న ఒల్చుకునే పీలర్ ఉంది. అలాగే చిన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకునేవి, పుచ్చకాయ కట్ చేసుకునే స్లైసెస్, ఇవన్నీ డిఫరెంట్ చేసుకునేవి, ఆనియన్ కట్ చేసుకునేవి, ఇలా డిఫరెంట్ కట్లరీ థింగ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కింద కూడా చిన్ని టీ కెటిల్స్, అలాగే బ్లెండర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే నైఫ్లు, చాకులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి మోడల్స్ కావాలంటే అలాంటి మోడల్స్, నైఫ్స్, అలాగే చాకులు, గరిటెలు అన్నీ దొరుకుతాయండి. ఇది మెయిన్గా వచ్చేసి ఈ బిల్డింగ్ మొత్తం వంటకి సంబంధించిన ప్లాస్టిక్ ఉంటుందండి. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి స్టీలు, అల్యూమినియం మొత్తం అక్కడ ఉంటుంది. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి హోటల్ రిలేటెడ్, మనం ఏమైనా కొత్తగా హోటల్స్ పెట్టాలనుకుంటే హోటల్కి కావాల్సిన బౌల్స్, పెద్ద బౌల్స్, ప్లేట్స్, అవన్నీ హోటల్కి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా వేరే బిల్డింగ్ ఉంటుంది. నేను మీకు ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ 1 by 1 విత్ ప్రైసెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి చికెన్ గ్రిల్ చేసుకోవటానికి ఐరన్ రాడ్స్ అండి. చూసారు కదా, గరిటెలు అన్నీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. స్టీల్ ఫ్యాక్టరీ మెయిన్గా వచ్చేసి గుడ్ క్వాలిటీకి ఫేమస్ అండి. ఇక్కడ చాలా అంటే చాలా మంచి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి. ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటాయి. చూస్తున్నారు కదా, గరిటెలు, స్పూన్లు స్టీలే కాదండి, చెక్క, అలాగే మెటల్, అలాగే ఇత్తడివి కూడా ఉన్నాయి. రాగి స్పూన్స్ కూడా ఉన్నాయి, రాగి కలర్లో. ఇక్కడ చూస్తే మనం కింద అన్ని టైప్స్ ఆఫ్ గరిటెలు చూడొచ్చు. ఒక్కొక్క గరిటె చాలా మందం ఉందండి. ఇవి ఫోర్క్స్ చూసారు కదా, ఫోర్క్లు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ వుడెన్తో చేసినవి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఫోర్క్స్. వీటి ప్రైసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. నైఫ్లు వచ్చేసి ఇవన్నీ సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవి వచ్చేసి చిన్ని స్పూన్స్ అండి, చెక్కవి కింద ఉన్నవి. ఇవి వచ్చేసి గరిటెల్లో డిఫరెంట్ టైప్స్. ఇవి నేను చెప్పాను కదా ఇందాక, అవి. ఇక్కడ వచ్చేసి మొత్తం చాపింగ్ బోర్డ్స్, వెజిటేబుల్స్ చాపింగ్ బోర్డ్స్, ప్లాస్టిక్, అలాగే వుడ్. ఇవి వచ్చేసి వుడెన్ ప్లేట్స్ అండి. 299 ఉంది. 4 పీస్ సెట్ అనుకుంటాను. ఇలా ఇది వచ్చేసి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. అలాగే ఇక్కడ వుడ్ చాపింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయండి. అలాగే వుడ్ చపాతీ రౌండ్ షేపు, స్క్వేర్ షేప్ ఇవి కూడా ఉంటాయి. ఈ వుడ్ చాపింగ్ బోర్డ్స్ వచ్చేసి సైజెస్ ఉన్నాయండి. ఒకటేమో 165, ఒకటేమో 185 అలా. ఇవి వచ్చేసి స్టీల్ ఆనియన్ ర్యాక్స్ అండి. వెజిటేబుల్స్ ఆర్ ఆనియన్స్, ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ బౌల్స్ కూడా దొరుకుతాయండి. ఇవి వచ్చేసి ఆనియన్ ర్యాక్స్లో స్టెప్స్ ఉన్న ర్యాక్స్ వెరైటీస్ అండి. ఇవి వచ్చేసి 2000 అబోవ్, 1850, 2000 అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వెజిటేబుల్ కట్టర్స్. ఇక్కడ ఇంక్లూడింగ్ ఉగ్గు గిన్నెలతో సహా ఉన్నాయండి. ఈ చాపింగ్ బోర్డ్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చండి. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొబ్బరికాయలు కొట్టుకునేవి, స్టీల్ జల్లెళ్ళు, నాన్ స్టిక్ ప్యాన్లు, మల్టీపర్పస్ కట్లర్స్, ఇలా చాలా ఉన్నాయండి. అలాగే డిఫరెంట్ షేప్స్ మౌల్స్, ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లు, తవాలు, కడాయిలు, గిన్నెలు, సిలికాన్ స్పూన్స్. ఇవి వచ్చేసి ఇవి డిఫరెంట్ నైఫ్స్ అండి.
వీటి ప్రైస్ వచ్చేసి 390. దీన్ని ఎగ్జాక్ట్గా ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు. ఇక్కడైతే బేకింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇది చూసారు కదా 320 రూపీస్ అండి. బిర్యానీ వండేటప్పుడు ఆ రైస్ని ఉంచుకునే స్ట్రైనర్ అండి. అలా చాలా వెరైటీస్ ఉంటాయి. స్ట్రైనర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. పట్టుకునే స్టిక్ ఉన్నది, స్టిక్ లేనిది, ఇలా నాన్ స్టిక్ తవాలు కూడా చూడండి. బేసిక్ చిన్నది వచ్చేసి 165. ఇక్కడ వచ్చేసి అన్నీ ఎక్కువగా ఇవన్నీ వాళ్ళ సొంత బ్రాండ్స్ అండి. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఇలాంటివన్నీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. కట్లరీ థింగ్సే కాకుండా ఇదంతా కట్లరీ సెక్షనేనండి. ఇంకా ఇందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవిగోండి బిర్యానీ స్ట్రైనర్స్, హ్యాండిల్ ఉన్నవి ఉన్నాయి, హ్యాండిల్ లేకుండా కూడా ఉన్నాయండి. 2 kgs 3 kgs రైస్ కూడా మనం ఇందులో వంపుకోవచ్చు చూడండి. అలాగే ఇవి వచ్చేసి పూరి పీటలు అండి, కొబ్బరికాయలు కొట్టుకునేవి. ఇలా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి అగ్రోమెక్లో. ఇవి వచ్చేసి స్టీల్ మెస్ ఉన్నవి స్ప్రౌట్స్ మేకర్స్ అండి. ఇందులో స్ప్రౌట్స్ వేసుకుంటే బాగా మొలకలు వస్తాయి. ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు కూడా చూడండి. ఇంక్లూడింగ్ మూతతో సహా మెస్ ఉన్నదే వచ్చిందండి. అలాగే పూరీ ప్రెస్సర్స్, ఇంకా పకోడీలు తీసుకునే గరిటెలు, హ్యాండిల్తో పాటు అలాగే హ్యాండిల్ లేకుండా 2 వెరైటీస్ వచ్చాయండి. అలాగే పుల్కా లేదా గ్రిల్డ్ చికెన్ లాంటివి చేసుకునే గ్రిల్డ్ ఇది, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా దోశ ప్యాన్స్, తవాస్, డిఫరెంట్ ఇది చూసారా, సాంబ్రాణి కడ్డీలు పెట్టుకునేది ఉంటుంది కదండి పూజ గదిలో, అది వచ్చేసి 599 రూపీస్. బట్ చాలా వెయిట్ ఉందండి. కోకోనట్ గ్రేటర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, కొబ్బరి తురుముకునేవి, దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ అండి. ఇలా చాలా చాలా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్లో ఉన్నాయండి. స్టీల్ ఇడ్లీ పాత్రలు, స్టీల్ కుక్కర్లు, వాటర్ బాటిల్స్, ఇలా అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ మేకర్స్, కట్లరీ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం చాట్ చేసుకుంటాం కదా, చాట్ని ప్రెస్ చేసుకునేది, అది చాట్ ప్రెషర్ అండి. కింద వచ్చేసి వుడెన్వి పప్పు గుత్తులు ఉంటాయి కదా, మజ్జిగ గుత్తులు, ఇవన్నీ వుడెన్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఓవెన్కి సంబంధించినవండి, సిలికాన్వి. ఇది ప్లాస్టిక్ కాదండి, ప్లాస్టిక్ లాగానే ఉంటుంది బట్ సిలికాను. ఇంకా టీ స్ట్రైనర్స్, అలాగే చెక్కలు చేసుకునేవి, ఇంకా మురుకులు మెషిన్స్, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్న గరిటెలు, ఇవన్నీ ఉన్నాయండి. ఎడ్హాక్ హుక్స్లు, ఎక్కడంటే అక్కడ ఫిక్స్ చేసుకోవడానికి. ఇదిగోండి చూసారా, కేక్ షేప్స్, బిస్కెట్ షేప్స్, ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్ ఉన్నాయండి. ఒకే దానిలో మల్టీ సెట్ కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 129. రౌండ్ కావాలంటే రౌండ్, ఫ్లవర్, హార్ట్. ఇక్కడ వచ్చేసి అన్ని సిలికాన్ గరిటెలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ లాగానే ఉంటాయి బట్ ప్లాస్టిక్ కాదు, అవి కనీసం కూడా కరగవండి. ఇక్కడ వచ్చేసి కేక్ మౌల్స్ ఉంటాయి కదా, కప్ కేక్కి ఇలా చేసుకోవడానికి డిఫరెంట్ షేప్స్ ఉన్న చిన్ని మౌల్స్ అండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 9 రూపీస్, 24 రూపీస్, 30 రూపీస్, అట్లా డిఫరెంట్ షేప్ను బట్టి డిఫరెంట్ కాస్ట్ ఉందండి. ఈ బ్లాక్ కలర్ది వచ్చేసి 30 రూపీస్. ఇది వచ్చేసి 85 రూపీస్. హాఫ్ కేజీ కేక్ దాకా పడుతుంది ఇందులో. ఇలా డిఫరెంట్ మౌల్స్, హార్ట్ షేపు, స్క్వేర్ షేపు, ఫ్లవర్ షేపు, ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. చూడండి ఈ మౌల్స్ వచ్చేసి 85 రూపీస్ ఒక రకం ఉంది, కొంచెం చిన్న సైజు. 100 రూపీస్ కొంచెం పెద్ద సైజు ఉంది, ఒక 100 గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది వెయిట్. అలా డిఫరెంట్గా ఉన్నాయి. చూసారు కదా, 100కి 200కి డిఫరెన్స్ సైజెస్. ఇలా ఇవి కూడా సెట్స్ లాగా కూడా ఉన్నాయండి, హార్ట్ షేప్స్లో కూడా. ఇవిగోండి ఇంకా ఇందులోనే వేరే మోడల్స్ సిలికాన్వి. ఇవి అంటే మనం ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవాలనుకుంటే కేక్స్ ఇలా సిలికాన్ సెట్సే ఉన్నాయండి. కేక్ బేకింగ్ టూల్ అంటాం కదా, అలా టూల్సే ఉన్నాయి. ఆ టూల్ మొత్తం బాక్స్ తీసుకోవాల్సి ఉంటుందండి.
అలా ఇంకా ఈ పక్కన చూస్తే టూల్ కిట్ ఉంటుంది కదా, కారుల్లోకి బైకుల్లోకి కావాల్సినటువంటి టూల్ కిట్స్ అవన్నీ కూడా కిట్ మొత్తం అవైలబుల్ ఉంటుందండి. అలాగే ఓవెన్కి సంబంధించినటువంటి మౌల్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి నేను అన్నీ 1 by 1 నాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసి సెలెక్ట్ చేసి అందులో వేసుకుంటున్నానండి. చూస్తూ ఉండండి అన్నింటినీ. కేక్ మౌల్స్ సెట్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి 279 రూపీస్ అండి. అన్ని మోడల్స్ ఉన్నది 275 రూపీస్. అన్నీ పర్ పీస్ 4 సెట్స్ వస్తాయి అనుకుంటానండి. ఇవి వచ్చేసి అల్యూమినియంవి. అలాగే ఇక్కడ ఇంకా హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి, వుడెన్వి. ఎడ్హాక్ హుక్స్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. పూరీ ప్రెస్సెస్ చూడండి, అన్నింటినీ ఒకసారి చూపిస్తాను. ఇవి వచ్చేసి రైస్ కుక్కర్ బౌల్స్ అండి. ఇవి వచ్చేసి చాలా వెయిట్ ఉన్నాయండి. వీటిని అసలు నేనైతే కొన్నింటిని మోయలేకపోయాను. వీటి కాస్ట్ ఎంత ఉందో, ఎలా ఉన్నాయో, ఏ రేంజెస్లో ఉన్నాయో చూపిస్తాను రండి. ఇవన్నీ 2 kgs అలా ఉడికేవేనండి. బట్ కింద స్టీల్ చాలా బాగుంది, మూత కూడా చాలా వెయిట్ ఉంది. వీటి కాస్ట్ చూద్దాం రండి. ఇవి మొత్తం 2 kgs 3 kgs అలా ఉంటాయండి. బిలో 3 kgs ఉంటుందండి. నేను మీకు ఫస్ట్ ఒకదాని ప్రైస్ చూపిస్తాను. అన్నీ ఆల్మోస్ట్ 2000 అబోనే ఉన్నాయండి. స్టీల్ బౌల్ లోపల వచ్చేసి డిఫరెంట్ మెటల్ లాగా వచ్చిందండి. బట్ అది స్టీల్ నాన్ స్టిక్ టైప్లో వచ్చింది. బౌల్ కూడా గాజుది వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం అండి. అరౌండ్ 2000 ఏమో ఉండిందండి. ఇక్కడ దోశ పెనాలు ఉన్నాయి కదా, ఇవైతే ఎంత కాస్ట్ ఉన్నాయోనండి. అలాగే వెయిట్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను రండి. దీని కాస్ట్ వచ్చేసి 2290 రూపీస్ ఉందండి. ఏది పట్టుకున్నా కానీ 2000 ఎబోనే ఉంది. ఇది 1 kg ఉడుకుతుంది. బట్ 1 kgకి 2 kgకి పెద్ద డిఫరెన్స్ ఉండదండి, ఒక 300-400 డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెయిట్ మాత్రం చాలా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి తవాస్, అలాగే సిలికాన్వి, హోటల్కి కావాల్సినవి, ఇవన్నీ అయితే ఎంత వెయిట్ ఉన్నాయోనండి. అలాగే కాస్ట్ కూడా. ఇది వచ్చేసి 2610 రూపీస్ అండి. ఈ తవా రోస్టర్ది. ఇది ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉందండి. ఇది వచ్చేసి 1780 రూపీస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్, అలాగే కడాయిలు, గిన్నెలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇది వచ్చేసి తవా వచ్చేసి 2230 రూపీస్ అండి. నేను ఇంకా ఒకటి చూసానండి, అదైతే ఈజీగా 7-8 kgs ఉంటుంది వెయిట్. దాన్ని అయితే నేను లేపలేకపోయాను కూడా, అంత వెయిట్ ఉంది. అన్నింటినీ మీరు కూడా ఒకసారి చూడండి. వీలైతే కనుక అన్నింటినీ విత్ ప్రైసెస్తో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. బట్ ఏదైనా వెయిట్ మాత్రం 2 kgs అలా ఉందండి. చాలా రీజనబుల్, అంటే వెయిట్ ఉంది, మందం ఉంది, దానికి తగ్గట్లు కాస్ట్ కూడా ఉంది. ఈ ఫ్లోర్ మొత్తము అన్నీ ఇంట్లోకి కావాల్సిన కుక్కరీ రిలేటెడ్వి మొత్తం ఉంటాయండి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, చిమ్నీల దగ్గర నుండి మొత్తం మిక్సీలు, గ్రైండర్లు, అన్ని బ్రాండ్స్ ఉంటాయండి ఈ ఫ్లోర్లో. మట్టి కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, మట్టి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఏవి కావాలంటే అవి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అవన్నీ చూసుకుని మీకు నచ్చితే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేయొచ్చు. కప్స్, గాజు బాటిల్స్, గాజు సీసాలు, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి వీళ్ళవేనండి తవాస్, దోశ తవాస్ ఉంటాయి కదా, దోశ తవాస్. ఇది వచ్చేసి 649 రూపీస్. ఇలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయొచ్చు, అన్ని కలర్స్లోనూ ఉన్నాయి.
ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి, 5 లీటర్స్వి. ఫిల్టర్ అయ్యి వస్తాయండి ఇందులో. చూడండి, మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను.能长寿活着比啥都好，可是又有几个能够做到？生命磨砺，斤斤计较，雾里看花，哪知谁坏谁好？经历了太多的纷纷扰扰，追求的名利已不。
们常说活着比啥都好，可是又有几个能够做到？生命多力，斤斤计较，雾里看花，哪知谁坏谁好？经历了太多的纷纷扰扰，追求的名利已不再。ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ బౌల్స్ అండి. అలాగే గ్లాస్ షో పీసెస్ కూడా ఉన్నాయి. అన్నింటినీ చూడండి. ఇవి వచ్చేసి ఫ్లోరల్ ట్రేస్ అనేది కాఫీ ట్రేస్ ఉంటాయి కదా, డిఫరెంట్ మోడల్స్, నంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయండి సైజెస్ వైజ్. ఇక్కడ వచ్చేసి అన్ని క్లీనింగ్ ఎక్విప్మెంట్, క్లీనింగ్ బ్రషెస్, గాజు బౌల్స్, బాటిల్స్ అన్నీ ఉన్నాయండి. డిఫరెంట్ ఇంక్లూడింగ్ సోప్ బాక్సెస్తో సహా ఉన్నాయండి గాజువి. అలాగే పింగాణీ సెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ క్లీనింగ్ వండి. చూడండి ఒకసారి ఏమేమి దొరుకుతాయో.
స్టీల్ సింకులు, రకరకాల స్టీల్ సింకులు ఇవి. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, రోల్స్ అన్నీ అన్నమాట. ట్రాలీ బ్యాగ్స్, గాజువి షో పీసెస్.人能长出活的比啥都好，可是又有几个能够做到？生命多力，斤斤计较，雾里看花，哪知谁坏谁好？经历了太多的纷纷扰扰，追求的名利已不再。
ఇది వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ అండి. ఎంటర్ అవ్వగానే మొత్తం మనకి ఇవే దొరుకుతాయి. ఫ్లవర్ వాచెస్, ఇంటీరియర్ డెకరేషన్ రిలేటెడ్ ఐటమ్స్ మొత్తము. ఇవి సింగిల్ బంచెస్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లవర్ వాజెస్ అన్నీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాజెస్ అన్నీ ఒకవైపు, ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ అన్నీ ఒకవైపు పెట్టారు. నేను మీకు శాంపిల్కి కొన్నిటి ప్రైసెస్ చూపిస్తాను. మీకు నచ్చితే కనుక విజిట్ చేసి కొనుక్కోవచ్చు. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తము ప్లాస్టిక్ డబ్బాలు, ఇంటీరియర్ మొత్తం గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయండి. మొత్తం ఇంటికి కావాల్సిన షో పీసెస్ మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే వాటర్ బాటిల్స్, మొత్తం స్టేషనరీ అన్నీ ఉంటాయి. నేను మీకు అన్నీ చూపించలేకపోతున్నానండి, నాకు టైం లేదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మిగిలిన వేరే 2 బిల్డింగ్స్ అలాగే మిగిలినవన్నీ ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ అలాగే మీరు చూస్తే ఇంటి ముందు బాల్కనీలో పెట్టుకునే పూల కుండీలు కూడా ఉన్నాయి పక్కన.人能长出活力，比啥都好，可是又有几个能够做到？生命活力，斤斤计较，雾里看花，哪知谁坏谁好？经历了太多的纷纷扰扰，追求的名利已不再。
సింగిల్ గ్యాస్ స్టవ్ పొయ్యిలు కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక బిల్డింగ్లోకి ఎంట్రన్స్ అండి. నేను ఈ బిల్డింగ్ని ఇంకొకసారి పార్ట్ 2 కింద చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయో, డేక్షాలు, గంగాలాలు అంటారు కదా, ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి. ఈ డేక్షాలు ఒక్కొక్క డేక్షాలలో 3-4 వేల మంది తినచ్చు, అంత పెద్ద డేక్షాలు ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఈజీగా 100 kgs, 200 kgs, 300 kgs ఉడుకుతాయి. వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ దగ్గర నుంచి చూస్తే చాలా చాలా పెద్దవండి. ఈ గంటెలు చూసారా, హోటల్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ స్టీల్ వచ్చేసి 300 per kg, అల్యూమినియం వచ్చేసి 325 per kg ఉంటుందండి. మనవి ఓల్డ్ స్టీలు, అల్యూమినియం కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పాతవి ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే అన్ని వెరైటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. మన పాత వాటికి వాల్యూ వచ్చేసి స్టీల్కి అయితే 30 రూపీస్ ఇస్తారు, అల్యూమినియంకి అయితే 80 రూపీస్ ఇస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.